కృష్ణా పుష్కరాలకు కృష్ణా గోదావరి నదుల సంగమ ప్రాంతం ప్రధాన వేదిక కానుంది. అమరావతికి అదే ఆయువు పట్టు కూడా. రాజధానిగా బాసిల్లుతున్న తర్వాత తొలి పుష్కరానికి ఆతిథ్యమిస్తున్న ఈ ప్రదేశంలో కృష్ణా హారతికి అంకురార్పణ జరగనుంది. రేపు రాత్రి 9:28 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హారతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వెళ్లే రహదారిపై ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 2 నదుల సంగమ స్థలముంది. ఇక్కడే కృష్ణా హారతికి అంకురార్పణ జరగనుంది. గోదావరి హారతిలో సప్తఋషుల భావన రంగరించగా, కృష్ణా హారతిలో నవదుర్గలను ప్రాతిపదికగా తీసుకున్నారు. గోదావరి హారతి తరహాలో కృష్ణాహారతికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు పనులు జరుగుతున్నాయి. పంటుపై ఆధ్యాత్మిక వెలుగుజిరుగులు అద్దుతూ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఇటు పెద్ద సంఖ్యలో త్రిశూలాలు ఏర్పాటు చేశారు. 2 వైపులా ఆలయ నమూనాలు వచ్చేలా రూపుదిద్దారు. మధ్యలో నవపీఠాలు ఏర్పాటు చేసి ఆ పైన నవదుర్గల విగ్రహాలను అద్భుతంగా రంగరిస్తున్నారు. వీటికి విద్యుత్ దీపకాంతులు జోడిస్తున్నారు. 9 పీఠాలు ఏర్పాటు చేసి 9 మంది పురోహితులు హారతినిచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. హారతిలో పాల్గొనేవారి వస్త్రధారణ, వాటి అలంకరణ వరకు అన్నింటిలోనూ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ హారతి స్తోత్రం ఇంకా బయటకు రాకపోయినా సంగీతం నుంచి మంత్రోచ్చారణ ఇలా అన్ని విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవిత్ర సంగమం ప్రదేశంలో నమూనా దేవాలయ సముదాయం మరో ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల నమూనాలు ఒకేచోట దర్శనమిస్తాయి. ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకులే ఇక్కడ సేవలందిస్తారు. నమూనా ఆలయాల్లోనూ ప్రధాన దేవాలయాల తరహాలోనే పూజలు జరుగుతాయి. ఈ ప్రాంగణంలో నిత్యం 150 కిలోల ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మొత్తం 60 లక్షల వ్యయంతో ఈ నమూనా దేవాలయ సముదాయ ప్రాంగణాన్ని పవిత్ర సంగమం ప్రదేశంలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది.